then your reading habit should be known through this. నేను ఇందాకే మాట్లాడాను కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ రీడింగ్ హ్యాబిట్స్. దట్ ఈస్ ద ఏరియా వేర్ వీ హ్యావ్ టు ఇంప్రూవైజ్. దెన్ what are the qualities of a good essay? Again, I'm repeating, but some points you can see. It should be focused, it should be descriptive. దానికి దీనికి స్లైడ్ తేడా ఉంది, అందుకే నేను వేరేగా రాశాను. Analytical, which reflects, it should reflect analytical skill, understanding ఇవంతా it should reflect. ఇక్కడ వచ్చి focused, it should be focused. ఎస్ఏ షుడ్ బి ఫోకస్డ్ అంటే ఒక దాని మీద ఏ అంశం మీద నువ్వు రాస్తున్నావో దాన్ని దాటి ఎక్కువ దూరం పోకు. సమాజంలో స్త్రీల పట్ల లేకపోతే మనం బాల కార్మిక వ్యవస్థ మీద రాస్తున్నాం. ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఆన్ చైల్డ్ లేబర్, సొసైటీ ఈజ్ హ్యావింగ్ సో మెనీ ఇల్స్ లైక్ సతీ, బాల కార్మిక వ్యవస్థ రాస్తూ సమాజంలో ఉన్న ఇల్ కాబట్టి, ఇంతకుముందు అపచారాలు కాబట్టి సతీ రాస్తావు, అక్కడ రాయవు. కాబట్టి యూ షుడ్ ఫోకస్. ఇంకా కొన్నిసార్లు కొంత సేమ్ టాపిక్ అయినా ఫోకస్డ్ ఉండదు. చైల్డ్ లేబర్ మీద రాసినప్పుడు చైల్డ్ లేబర్ మీద ఫోకస్డ్ ఉండండి. డోంట్ గో ఇన్ టు సంథింగ్ ఎల్స్ రిలేటెడ్ టు చైల్డ్ ఆల్సో. దెన్ డిస్క్రిప్టివ్, యువర్ ఎస్సే షుడ్ బి డిస్క్రిప్టివ్. అగైన్ డిస్క్రిప్టివ్ మీన్స్ నాట్ బుల్లెట్ పాయింట్ ఓరియంటెడ్. దట్ ఈస్ వాట్ ఐ మీన్ హియర్. అర్థమైందా? డిస్క్రైబ్ చేస్తుండాలి. దెన్ అనలిటికల్, ఇదంతా అనుకున్నాము. దెన్ సింప్లిసిటీ. In the other essay writing also I talked about short and sweet. I am not talking about short here, but I am talking about sweetness here. Simplicity begets sweetness. Lucidity అంటే your writing should be lucid, అంటే ఫ్లో ఉండాలి, ప్రవహించాల. చదువుతుంటే వ్యాసం చదువుతూ పోవాలా, అర్థమైందా? ప్రవాహంలాగా ఉండాలి, అది ల్యూసిడిటీ అంటే. సింప్లిసిటీ దగ్గర నాకు బాబర్ గుర్తుకొచ్చిండు. బాబర్ కొడుకుకు లెటర్ రాసిండు. ఎవడు బాబర్ కొడుకు? హుమయూన్కు లెటర్ రాసిండు. హుమయూన్ బాబర్కు లెటర్ రాస్తుండట. బాబర్ తిడతాడు, నువ్వు లెటర్ రాస్తావు వెదవా, కానీ అంతా చదవ బుద్ధి కాదు, యూజ్ సింపుల్ వర్డ్స్. ఇదే బాబర్ నామాలో మొదటి పేజీలోనే ఉంటుంది. బాబర్ అడ్వైస్ ఇస్తాడు హుమయూన్కు, యూజ్ సింపుల్ వర్డ్స్, ఏందో ఇష్టం ఉన్నట్టు రాయకు, అర్థం కావాలి, నాకు చదవ బుద్ధి కావాలి అని బాబర్ హుమయూన్కి ఆన్సర్ ఇస్తున్నాడు. చూసిండ్రు? అంటే ఎస్ఏ రైటింగ్లో ఎవరు టీచరు? బాబర్. చదవ బుద్ధి కాకపోతే నీకు ఇది లుసిడిటీకి. చదవ బుద్ధి కాకపోతే నీ దగ్గర ఎంతైనా మ్యాటర్ ఉండొచ్చు కాక, నీ దగ్గర పాయింట్స్ ఎక్కువ ఉండొచ్చు కాక, ఫ్లో లేకపోతే ఏమవుతుంది, 2 నిమిషాల తర్వాత ఇట్లా అనుకుంటే వెళ్ళిపోతాం. నెక్స్ట్, అప్రాప్రియేట్ ఎక్స్ప్రెషన్. మీరు వ్యక్తీకరిస్తున్నది సరైనదిగా ఉండాలా. సరైనది అంటే ఏంటి? ఏదైతే చెప్పాలనుకున్నారో థరోగా అనుకున్నట్టుగానే ఉండాలి. ఆ అప్రాప్రియేట్ ఎక్స్ప్రెషన్ లేకపోతే వ్యాసం బాగా ఉండదు. వ్యక్తీకరణ, అభివ్యక్తీకరణ థరోగా ఉండాలి. పదాలు దానికి చాలా ఉపయోగపడతాయి. మీరు అనుకుంటున్నది బాగుండాలంటే మీరు చేయాల్సింది మీ పద సంచయాన్ని. నేనేం వాడాను? పద సంచయం అంటే ఏంటి? పద సంచయం అంటే ఏమిటి? ఇంగ్లీష్లో ఏమందాం? దాన్ని ఏమందాం? వర్డ్ అందామా? ఇంగ్లీష్లో డిక్షన్. డికాక్షన్ కాదు, డిక్షన్ అనగానే మీకేం గుర్తుకొస్తున్నది? డిక్షనరీ గుర్తుకొస్తుందా లేదా? దట్ ఈస్ డిక్షన్. యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ డిక్షన్ టు రైట్ ఎ గుడ్ ఎస్సే. మీ పదాలు కనుక మీకు ఎన్ని పదాలు, కొత్త పదాలు, మంచి పదాలు తెలుసుంటే మీ వ్యాసం అంత బాగుంటుంది. పదాలు బాగాలేకపోతే వ్యాసం పేలవంగా ఉంటుంది. పేలవంగా అంటే సింపుల్ పదాలతో ఉంటుంది. ఈ విషయంలో సమాజం చాలా నిర్లిప్తంగా ఉంది, అందుకే అంత బాగలేదు. బాగలేని సమాజంలో చాలా కష్టాలు ఉంటాయి, ఆ కష్టాల వల్ల అందరికీ నష్టాలు వస్తాయి. ఎట్లున్నది ఈ వాక్యం? అర్థమైందా ఇప్పుడు? అట్లుంటుంది. కాబట్టి నేను ఈ పద్ధతులు, ఈ వ్యాసంలో ఉండే పదాల కోసం ఈ ఎక్స్ప్రెషన్ బాగుండాలంటే మీ దగ్గర డిక్షన్ బాగుండాలి. డిక్షన్ అంటే పదాలు ఉండాలి. తర్వాత కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్, నోట్ డౌన్. ఇవంతా కూడా మీరు ప్రయత్నించాల్సినవి కాబట్టి నోట్ చేసుకుంటే అయిపోతుంది. ఒక్కొక్క నిమిషంలో ఎక్స్ప్రెషన్ అయిపోతుంది. ఇది వాట్ డూ యూ మీన్ బై కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్? కమ్యూనికేషన్ అంటే తెలుగులో ఏమంటాం? వాట్ డూ యూ మీన్ బై కమ్యూనికేషన్ ఇన్ తెలుగు? భావ ప్రచారం, భావ ప్రసరణ,
మనం అనుకుంటున్నది ఎదుటి వాళ్ళకి చెప్పడం, కమ్యూనికేట్ చేయటం. లాంగ్వేజ్ స్కిల్స్. వాట్ డూ యూ మీన్ బై లాంగ్వేజ్ స్కిల్స్? లాంగ్వేజ్ అంటే భాష, స్కిల్ అంటే భాషా నైపుణ్యాలు. ఇదంతా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కథ లేదా? ఏపీలో కూడా ఉంది కదా, టీఎస్లో కూడా ఉంది క్వాలిఫైయింగ్. ఇంత బాగా నేర్చుకొని అన్నీ నేర్చుకొని ఆ క్వాలిఫై కాకపోతే సిగ్గు అనిపిస్తుంది కదా. ఇవన్నీ బాగా స్కోర్ చేస్తాం కానీ అసలు పేపర్ కరెక్ట్ చేయరు క్వాలిఫై కాకపోతే. So, what do you mean by communication? Communication means what you want to tell to the reader should be thoroughly expressed and the reader should be able to get the gist of your understanding. నువ్వు అంటున్నది అర్థం కావాలి చదివే వాళ్ళకి, అది కమ్యూనికేషన్. లాంగ్వేజ్ స్కిల్స్. లాంగ్వేజ్ అంటే భాషలో ఉన్న నైపుణ్యాలు, భాషలో ఉన్న నిటిగ్రిటీ అన్నీ మనకు వచ్చి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మన ఎక్స్ప్రెషన్ బాగుంటుంది. అంటే వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ బాగుంటుంది. ఇది కూడా దాదాపు అదే పదం, ఆర్టికులేషన్. ఆర్టికులేషన్ దీనికంటే హయ్యర్ పదం. హౌ యు ఆర్టికులేట్ యువర్ సెల్ఫ్ అంటాం, అంటే నిన్ను ఎట్లా వ్యక్తీకరిస్తావని. ఈ రెండు పదాలకు ఇదే మీనింగ్ తీసుకోవచ్చు. దెన్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్. వాట్ యు మీన్ బై ఆర్గ్యుమెంట్ స్కిల్స్? ఒక అంశం మీద రెండు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. దెన్ హౌ యు ఆర్గ్యూ ద కేస్. నువ్వే స్వపక్షం లాయర్గా ప్రతిపక్షం లాయర్గా ఆర్గ్యూ చేయగలగాల, చేసి ఇదైతే ఇది, ఇదైతే ఇది, ఏది మంచి చెప్పాలా. అర్థమైంది? ఈ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా మీకు ఎస్ఏ రైటింగ్లో చాలా ఇంపార్టెంట్. దెన్ లాజిక్ అండ్ ప్లేస్మెంట్. వాట్ యు మీన్ బై లాజిక్? లాజిక్ అంటే తెలుగులో తర్కం, ప్లేస్మెంట్ అంటే కాంటెక్స్ట్. యువర్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి లాజికల్. లాజికల్ అంటే తర్కానికి నిలవాల. ఇది ఎందుకైతున్నది, మరి అట్లా అయినప్పుడు ఇది ఇందుకే కదా అని తర్కించగలగాల. అర్థమైందా? లాజికల్గా ఉండాలి. అబ్బో వాడు భలే లాజిక్ మాట్లాడుతున్నాడే అంటాం. ఎక్కడైతే నీకు ఆన్సర్ లేదో అప్పుడు ఇదే క్వశ్చన్ వస్తుంది. అవును ఇది ఎందుకు చేస్తున్నావు అంటే మస్తు మాట్లాడుతున్నావు ఇలా లాజిక్ అన్నాడు అనుకో, అర్థమైంది వాని దగ్గర ఆన్సర్ లేదని. వాడు లాజిక్ పట్టుకున్నాడు అనమాట ఎదుటివాడు. సో యువర్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి లాజికల్ అండ్ ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద కాంటెక్స్ట్. లాజిక్ కూడా కాంటెక్స్ట్ లేకుండా ఉండకూడదు, సందర్భోచితంగా ఉండాలి తర్కం. సందర్భోచితమైన తర్కమే మీ ఆర్గ్యుమెంట్ను బలంగా చేస్తుంది. దెన్ సింటాక్స్ అండ్ గ్రామర్. వాట్ డూ యూ మీన్ బై సింటాక్స్? బిఎడ్. మీది బిఎడ్లో ఏంటి, సైన్సా, మ్యాథ్సా, లేదా సోషల్ సైన్సా, లాంగ్వేజా? అన్నీ లాంగ్వేజ్లో సింటాక్స్, డిఎడ్. ఎనీవే టీచింగ్ కదా. సింటాక్స్ అంటే సెంటెన్స్ స్ట్రక్చర్, సెంటెన్స్ ఫార్మేషన్. మన సెంటెన్స్ ఫార్మేషన్ కూడా చదువు బుద్ధి కావాలి. ఎట్లా రాస్తున్నాం కదా అని రాయం. ఇప్పుడు మనం ఏమంటారు, పంచభక్ష పరమాన్నాలు తీసుకొచ్చినాం షాప్లకు వెళ్ళి, ఇంటికి పిలిచినాం, అన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ప్లేట్లో ఇష్టం ఉన్నోడు పడేస్తావా? ప్లేట్ ముందుకు పెట్టి అన్నీ తీసి డబ్బా ఇట్లా గుమ్మరిస్తావా? ఏం చేస్తావు? ఒక ప్రాపర్గా అరేంజ్ చేస్తావు. నువ్వు ముందు ఇటు సైడ్కి ఒక పచ్చడి వేస్తావు, ఇటు ఒక లడ్డు పెడతావు, ఇటు ఒక జిలేబీ పెడతావు, ముందేం తింటావు అని అడుగుతావు, తర్వాత నెక్స్ట్ చేస్తావు. అట్లా కాకుండా అన్నీ తినిపిస్తున్నావు కదా తింటే ఏమై నీకు అంటావా? అది విందు కాదు. ఇది విందుకు ఉపయోగపడేది. భాష ఎప్పుడైనా కానీ మనిషిని చాలా ఇట్లా 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 ఫ్లవరీగా చేస్తుంది. మనం పాటలు ఎందుకు వింటున్నాం? సినిమాలో డైలాగులు గుర్తుండకపోవచ్చు, కానీ పాట గుర్తుంటుంది. అవునా? ఎందుకు? పాటలు ఏం చేశారంటే దీన్ని చాలా పర్ఫెక్ట్గా కుదించారు, పర్ఫెక్ట్గా చేసి స్క్రూలు గీలు టైట్ చేసి ఒక అందమైన సెంటెన్స్గా తయారు చేశారు. అది సెంటెన్స్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఆ సెంటెన్సే నీకేం చేస్తుంది, ఎప్పుడు అందమైన ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఆ రంగస్థలంలో ఒక పాట ఉంది, ఏంది, ఎంత చక్కగా ఉన్నవే. ఆ పాటలో జాతరలో తప్పిపోయిన పిల్లకు తల్లి కనిపిస్తున్న సంతోషంలాగా అనిపిస్తున్నది అని చెప్తాడు. వాడు ఆ ఎక్స్ప్రెషన్కి ఏమన్నా ఫిదా కదా. ఆ ఎక్స్ప్రెషన్ మీకు అర్థమైతే ఎట్లుంటుంది? ఇప్పుడు బలగంలో కూడా ఒక స్టార్టింగ్ సాంగ్ ఒకటి వస్తున్నది,
వెంకట నరసయ్య అని, చాలా అద్భుతంగా ఉంది అది పాట. ఈ నడమ ఈ రోజు నుంచి పెరిగింది అది బలగం సినిమాలో. అంటే మనిషి చచ్చిపోయినాక రాసిన పాట అది. ఆ ఒక్కొక్క పదం ఎంత అద్భుతంగా ఉన్నదో బాప్రే. నువ్వు పోతే కానీ ఒకసారి మా మాట వినిపిస్తే ఒకసారి వెనక్కి వచ్చి వెళ్ళిపో అంటాడు చచ్చిపోయినోడిని. దింపుడు కళ్ళెంకాడ మాట్లాడుతున్నాడు, మాట్లాడిండు ఆ పాటలో. నేను ఎందుకు చెప్తున్నాను ఇది తెలుసా? గ్రామర్, లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటే ఆటలు ఆడుకోవచ్చు, ఇట్లా ఆడొచ్చు. ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి? 1000 పదాలకు 30 మార్కులకు అనుకోకండి. ఎంత బాగా ఇంప్రూవ్ చేసుకుంటే అంత బాగా రాస్తాం. రేపొద్దున మంచి కవులు అవుతారు, మంచి రచయితలు అవుతారు, మంచి వ్యాసకర్తలు అవుతారు. ఎగ్జామ్ అయిపోతే వ్యాసాలు రాయకూడదా? మీ పిల్లలకు కాంపిటేటివ్ ఎగ్జామ్ మళ్ళీ అశోక్ నగర్ పంపిద్దాం అనుకుంటున్నారా? అప్పుడు పర్వాలేదు. లేదు మీరే చెప్పాలనుకుంటే మాత్రం తరువుగా ఉండాలి. రైట్. దెన్ స్టైల్. వాట్ డూ యూ మీన్ బై స్టైల్? ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. ప్రతి ఒక్కరికి వాళ్ళ పద్ధతి ఉంటుంది. చెప్పే పద్ధతి ఉంటుంది, మాట్లాడే పద్ధతి ఉంటుంది, ఉండదా? రాసే పద్ధతి ఉంటుంది. ఇది మీరు డెవలప్ చేసుకోవాల్సిన పద్ధతి. మీ స్టైల్ మీదే, నేను చెప్పలేను. అది డెవలప్ చేసుకున్నప్పుడు మీకు తిరుగుండదు. ఎస్ఐ ఈజ్ అ స్కోరింగ్ వన్, యూ షుడ్ నో. దాంట్లో ఇప్పుడు ఎక్కువ మార్కులు ఒక దగ్గర ఉన్నప్పుడు నువ్వు మంచిగా రాస్తుంటే ఎంత కట్ చేస్తారు ఎవరైనా? అదే తక్కువ మార్కులు ఉన్నప్పుడు ఎక్కువ కట్లు చేస్తే మార్కులు తగ్గుతాయి. కానీ ఎస్ఏలో యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ మార్క్స్ ఇన్ వన్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. అక్కడ మీరు బాగా చేసుకోవాలి. అది నా ఎస్ఏ ఈజ్ ఆల్వేస్ స్కోరింగ్ ఫర్ దోస్ హు ఆర్ కేపబుల్. నైపుణ్యము సామర్థ్యం ఉన్న వాళ్ళకి ఎస్ఏ పేపర్ అంటే ఆట. మార్కులో కూడా కావాల్సినంత వస్తాయి. దెన్ బిఫోర్ గెటింగ్ డౌన్, ఇక్కడ డి పోయింది, గెటింగ్ డౌన్ టు రైట్. మీరు రాయబోయే ముందు చేయాల్సింది ఏమిటంటే, ఫస్ట్ ఈజ్ సెలెక్షన్ ఆఫ్ ద టాపిక్. మీకు ఈ ఎస్ఏస్ ఒక లిస్ట్ ఇచ్చారు, దీంట్లో ఏది చూడాలి? మళ్ళీ తొందరపాటుగా ఆత్రంతో జంప్ చేయకండి. ఒకసారి ఆ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి, టాపిక్స్ చూసుకోండి. ఏ టాపిక్ మీరు స్కోప్ ఎక్కువ ఉందో అర్థం చేసుకోండి. మీరు బాగా రాయగలుగుతారో స్కోప్ అర్థం రాసుకోండి. దెన్ రైటింగ్ అవుట్లైన్స్, ఇంట్రో, డిస్కషన్, కంక్లూజన్ మీరు రాసుకోవాలి. పేపర్ మీద రఫ్గా రాసుకోండి. బ్యాక్ పేజ్లో, లాస్ట్ పేజ్లో కొట్టేయచ్చు, ఏం కాదు. లాస్ట్ పేజ్లో ఒక మూలకు చిన్నగా రాసుకోండి మీరు ఏం రాయబోతున్నారు. అర్థమైందా? దీంట్లోనే లిస్టింగ్ అవుట్ ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్, డయాగ్రామ్స్. మీరు ఏమైనా చేశారనుకోండి, డయాగ్రామ్స్, ఏం డయాగ్రామ్స్ వేస్తారు సోషల్ సైన్సెస్లో? ఎస్, గ్రాఫ్స్. దెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ అబౌట్ సొసైటీ, సోషల్ స్ట్రక్చర్ మాట్లాడావు, ఫ్యూడలిజం మాట్లాడినావు, సొసైటీ పిరమిడ్ వేస్తావు. ఓకే, టాప్ లేయర్ ఈజ్ ద ఫ్యూడల్ లార్డ్, కింగ్ అండ్ ద అరిస్టోక్రసీ. దెన్ సెకండ్ లేయర్ ఈజ్ ద జమీందార్స్. ద థర్డ్ లేయర్ ఈజ్ ద కామన్ పీపుల్. దిస్ ఈజ్ ద మోస్ట్ సబ్జుగేటెడ్ సెక్షన్ బై దిస్ ఫ్యూడల్ సెక్షన్స్ అని రాస్తావు. చిన్న బొమ్మ ఏం లేదు ఇంట్లో, ఏదో పెద్ద నువ్వు వేసి దాంట్లో డిసెక్షన్ చేసింది ఏం లేదు. కానీ ఒక బొమ్మ ఏం చేస్తుంది? ఈ పిరమిడ్ సొసైటీ మీద ఉన్న నీ అవగాహనను సూచిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు సింపుల్, ఎంతసేపు వేస్తావు పిరమిడ్ గిట్లా అంటావు, దీని మీద 2 చుక్కలు వేసినావు, మిగతా అంతా మాట్లాడినావు. ఇది చిన్న సెక్షన్, ఇది చిన్న సెక్షన్, ఇది పెద్ద సెక్షన్. మొత్తం ప్రజలు ఇక్కడ ఉన్నారు. దిస్ బిగ్గర్ సెక్షన్ ఈజ్ బీయింగ్ సబ్జుగేటెడ్ బై దిస్ సెక్షన్స్ అండ్ ఫౌంటైన్ హెడ్ ఆఫ్ ద society is the feudal lord, the king or the emperor. This is feudalism. ఉదాహరణకు ఇందా. సో as she said, graphs, if you can draw representative ones, you can represent. ఓకే, దెన్ కొన్నిసార్లు మనం సరదాగా కూడా వేయచ్చు. ఇట్లేసి పాపులేషన్ అని ఇక్కడ ఉంటే ఇట్లా వేయచ్చు. ఇది బేస్ లైన్కు నెగటివ్లో పోతున్నది అని వేసి చూపించచ్చు. ఇక్కడేసి ఇక్కడ నంబర్ వేయండి, ఇక్కడేసి నంబర్ వేయండి. దీనికి స్కేల్ అవసరం లేదు. ఇది ఒక ఎక్స్ప్రెషన్. నువ్వు చెప్పాలనుకున్నది 3 గీతల్లో మస్తు పెట్టి చంపబెట్టి కొట్టినవు, నెగటివ్లో పోయిందిరా నాయన అని చెప్పినవు. అర్థమైందా? దెన్ హియర్ లిస్టింగ్ అవుట్ ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్, ఇవంతా కూడా మీరు రఫ్గా రాసుకున్నప్పుడే బ్రాడ్గా పాయింట్స్ రాసుకొని ఉపక్రమించండి రాయటానికి. తెలుగులో పదం వాడిన ఉపక్రమించండి అంటే
కూర్చోండి, రాయడానికి మొదలు పెట్టండి. ఉపక్రమించడం అంటే రాయడం మొదలు పెట్టడం. ఇప్పుడు పదం వచ్చిందా? ఇంకో పదం మనం రోజు మాట్లాడతామా? నేను ఇప్పుడు క్లాస్ చెప్పడానికి ఉపక్రమిస్తున్నాను నాగరాజ్ అంటానా? నేను పోవాలన్నా చెప్పాలన్నా అంట అయిపోయా. కానీ నువ్వు రాసేటప్పుడు ఈ స్టైల్లో ఒక గ్రామరు, ఈ లాంగ్వేజ్, డిక్షన్ మారిపోయిందా? అది